పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, పిఠాపురంలో గెలిచారు. ఎన్నిసార్లు వెళ్ళారు? 2 సార్లు వెళ్ళి ఉంటారు. వెళ్ళాలి కదా. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే మిగతా వాడికి కూడా భయం ఉండిద్ది అన్న. ప్రతిపక్షానికి భయం ఉండిద్ది, అధికారంలో ఉన్నోడికి భయం ఉండిద్ది, అధికారులకి భయం ఉంటది. పక్క కూటమి కలిసింది, వాళ్ళు ఒక కూటమిగా వచ్చినప్పుడు వెళ్ళాడా పిఠాపురం? వెళ్ళా పవన్ కళ్యాణ్. అది మైనస్ అయింది. అది ఉపయోగించుకుని వర్మ 2-3 చోట్ల ఎగిరాడు. కార్యకర్తలకు నచ్చలేదు, జనసేన కార్యకర్తల వల్ల నలిగిపోయాడు. కొన్ని మాటలు అన్నాడు, ఆ మాటలు పైదాకా వెళ్ళినాయి. కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏం చేయలేని పరిస్థితి. ఆయన కూడా మన మీటింగ్ లో కూడా జరిగింది, టీడీపీ మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం, ఫోటోల గురించి చండుకోవడం మన టీడీపీలో లేదని కరెక్ట్ గా అలాకండగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినా కానీ ఇంకా మారలా. మరి ఎట్లా ఉంటది? కాబట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కూడా ఏం మాట్లాడుకుంటూ వెళ్ళాడంటే అది ఒక్కటే ఉదాహరణ. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు అన్న, పార్టీ కోసం పోరాడాడు, చరిత్ర ఉంది కాబట్టి ఆయన తగిన నిర్ణయం తీసుకుంటాడని మేము అనుకుంటాం. సీటు బీగేయలేదన్న, అక్కడ నుంచి బాధ్యతల్లో టీడీపీ పరంగా తొలగించారు. మరి ఇంకా ఏ నిర్ణయం తీసుకునేది ఏంది అనేది ఆయన స్వాగతించాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటీస్ ప్రకారం. కాబట్టి ఇంకా ఏం జరిగింది ఏంది అనేది చూడాలి. రేపు ఎల్లుండిలోపు మొత్తం ఏంది, ఈయన పరిస్థితి ఏంది అనేది అర్థమయ్యింది. అర్థమైన తర్వాత మనం మాట్లాడితే ఆ విషయం గురించి బాగుంటుంది. పిఠాపురంలో ఫస్ట్ నుంచి కూడా ఏ గొడవ జరిగినా కూడా వర్మ పేరు బాగా వినిపిస్తా ఉంటారు. అందుకే 15 గొడవ దగ్గర ఏమనుకోద్దాను, అట్లా అనుకుంటావు నువ్వు. కార్యకర్తలు ఉంటారు, ఆయన ఎమ్మెల్యే పరంగా ఉండే కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా బాధపడతారు తప్ప టీడీపీ పరంగా బాధపడేది లేదు. వచ్చే క్యాండిడేట్ ని బట్టి ఉంటది ఏదైనా మార్పు అనేది. క్యాండిడేట్ అయితే ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ వచ్చిన క్యాండిడేట్ ని బట్టి అక్కడ టీడీపీకి ఏంది పరిస్థితి అనేది వచ్చిందని మేము అనుకుంటాం. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, ఉమా తెలుసా? మరి ఎంతో మంది ఉన్నారు సీనియర్లు, కాముగా ఉండారంటే అర్థం చేసుకోవాలి. ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లా సీనియర్లనే పక్కన పెట్టారు. ఆ లిస్ట్ లో ఈయన కూడా ఉన్నారు, వర్మ గారు. కాబట్టి ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారా? ఎక్కడ తగ్గాలో ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నారు. నేర్చుకోవాలి రాజకీయం, ఇంకా ఈయన పూర్తిగా నేర్చుకోలేదు అనే బాధ ఉంటుంది కదా. ఇక ఉన్న ఎనమల ఉన్న కార్యకర్తల వల్ల, ఆ చుట్టూ ఉన్న కొంతమంది బిత్తర బ్యాచ్ ఉన్నట్టుంటారు ఎక్కువ, వాళ్ళ వల్ల నలిగిపోయాడేమో వర్మ గారు అని మేము అనుకుంటున్నాం. ఎవరు ఫీల్ అవ్వరు. ఇది మా కొంతమంది ఉంటారు కదా, వైసీపీ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వేసే సెటర్లు తప్ప బాధపడాల్సిన అవసరం లేదు, ఫీలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం అవసరం ఉంది? ఈయన వర్మ గారు ఏమైనా చేశారా? బాధ్యతలు ఏమైనా అభివృద్ధి ఏమైనా చేశారా? ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, నాగబాబు గారు వెళ్తున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు. ఈయన కొన్ని కార్యక్రమాలు చేశాడు అంతే. దానిలో ఏముంది? ఈయన పక్క తగిలించడం వల్ల ఆ కార్యకర్తలకు ఏమైనా ఉరిగిద్దా పోయిద్దా? ఎవరికి ఏం కాదు. ఇంకా తన్నుకుంటే కూటమి అంతా ఒకటే వైసీపీ మీద పడతారేమో కానీ ఏమి ఎటువంటిది ఉండదండి. అంటే మరి అదే అనుకోవచ్చు కదనా, పార్టీ నుంచి ఏం సస్పెండ్ చేయనట్టు ఏమీ అవ్వలేదు కదా. అక్కడ నుంచి పక్కా దించారు అంతే. దించడం వేరు, పక్కకు పడేయడం వేరు కదనా. ఆయనకి ఏదో ఇచ్చారేమో అవకాశం. రేపు ఎల్లుండో టీడీపీ ఆఫీస్కి వెళ్తారేమో, చంద్రబాబు గారిని కలుస్తారేమో, ఏంటనేది స్వాగతిస్తారు, చూద్దాం. అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆడ మంచి పట్టు ఉంది, బాగా పెరగాలి మూమెంట్. ఏంటంటే నెక్స్ట్ కూడా అక్కడ నిలబడాలి అనే ఒక కసితో పవన్ కళ్యాణ్ కింద ఉన్న కార్యకర్తలు కానీ టీడీపీ అటు పంపించడం కానీ ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే బాగుండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళట్లా, నువ్వు ఆ ప్రోగ్రామ్ అన్ని నువ్వు చూసుకుని నువ్వు జాగ్రత్తగా ఫోటోల దగ్గర చిల్లర వేసాలు వేయకుండా ఉన్నట్టయితే నీకు పేరు వచ్చేది. అది చెడగొట్టుకున్నావు.